సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను కొండా విశ్వేశ్వర రెడ్డి గారి ఇంటి దగ్గరకు వచ్చాను అనమాట. ప్రస్తుతం బీజేపీ చేవెళ్ళ ఎంపీగా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు. అండ్ ప్రీవియస్గా చూసుకుంటే మీకు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అక్కడి నుంచే బీఆర్ఎస్ నుంచి ఎంపీగా 70,000 మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కి వచ్చారు. తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీలో ఎంపీగా కంటెస్ట్ చేసిన తర్వాత దాదాపు రంజిత్ రెడ్డి గారి పైన 1,72,000 మెజార్టీతో, సో భారీ మెజారిటీతో గెలిచారనమాట. సో అదే మన చేవెళ్ళ ఎంపీ. చాలా రిచ్ ఎంపీ అని చెప్తుంటారు, చాలా మంచి ఎంపీ చెప్తుంటారు. అంటే ఏది ఉన్నా కానీ చాలా స్ట్రైట్గా మాట్లాడతారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఎప్పుడు కూడా ఒక మంచి వ్యాపారవేత్త అండ్ ఒక పెద్ద ఇంజనీర్గా అయినప్పటికి కూడా ఒక మంచి రాజకీయ నాయకుడిగా, ఒక మంచి లీడర్గా ప్రజల మధ్య ఎప్పుడు ఉంటూ నిత్యం, అండ్ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కావచ్చు, సంగీత రెడ్డి గారు కావచ్చు, ఎప్పుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇంత మంచి అంతిమ తీర్పు ఇచ్చారు ఆయనకి. వాళ్ళ తాతగారు రంగారెడ్డి గారి పేరు మీద రంగారెడ్డి జిల్లా అని వచ్చిందంటే ఆయన ఫ్యామిలీ హిస్టరీ ఒకసారి మీరందరూ తెలుసుకోవాలన్నమాట. అండ్ మీరు ఒకసారి బ్యాక్ చూసుకుంటే మనం ఏ రిసార్ట్కు రాలేదండి, ఆయన ఇంటికే వచ్చాము. మీరు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో చాలా హౌసెస్ చూసే ఉంటారు. అందరూ కూడా రాక్ని, న్యాచురల్గా ఉన్న రాక్ని కూడా అంటే సమ్ రీజన్స్ తొలగించి హౌస్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ వస్తే చాలా ఫ్రెండ్లీ డాగ్స్, ఎప్పుడు కూడా వాటిని కట్టేయరు. అలానే ఫ్రెండ్లీగా ఉంటాయి ఎవరు వచ్చినా కానీ. ఎందుకంటే మనుషుల కన్నా ఎక్కువ వాటికే తెలుస్తుంది మంచి వాళ్ళు ఎవరు, హాని చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు అనేది వాటికి బాగా తెలుస్తుంది. కాబట్టి వాటిని ఎప్పుడు కట్టేరు. వాటికి అలాంటి ప్రిపరేషన్ ఇచ్చారు కాబట్టి వాటిని అలానే వదిలేస్తారు. అండ్ రాగానే మీకు చెప్పాను కదా న్యాచురల్ రాక్ అని చెప్పేసి, దిస్ ఈజ్ కంప్లీట్గా న్యాచురల్ రాక్. మొత్తం చూడండి మీకు. అండ్ అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఇది జాగ్వర్ కార్. మీ అందరికీ కనిపిస్తుంది చూడండి ఇక్కడ. ఇది ఫస్ట్ జాగ్వర్ కార్. నాకు తెలిసి సినిమాలలో కూడా, మన తెలుగు సినిమాలలో చాలా తక్కువ చూసుండం మనం. బాలీవుడ్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలలోనే మాత్రమే కనిపిస్తుంది ఈ కారు. ఒకసారి మీరు చూడొచ్చు. కారు కంప్లీట్గా అప్పుడు MTJ 194 నెంబరు. దాని హెడ్ లైట్స్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. అట్ ది సేమ్ టైం మీరు లోపలికి వస్తే చూడొచ్చు, ఇవన్నీ చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. అప్పుడు అసలు చాలా రిచ్గా ఉన్నాయి. అండ్ కింద కార్పెట్ కూడా మెరూన్, ఐ థింక్ లైట్ మెరూన్ వేశారు. ఇలా గ్లాసెస్ తెంచుకోవడానికి జాగువర్ ఫస్ట్ మోడల్ అనమాట ఇది. మేబీ అప్పుడులోనే ఇది 70-80 లక్షలు కాస్ట్ ఏదో ఉంది. నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఇది బ్యాక్ సీటింగ్ అనమాట. మీరు బ్యాక్ సీటింగ్ కూడా కంఫర్ట్గా ఇద్దరు కూర్చునేలాగా డిజైన్ చేశారు అప్పుడులోనే ఇది. అండ్ కాకపోతే హైట్, ఎస్ లోపలికి వచ్చిన తర్వాత హైట్ ఉంది, బట్ హైట్ లేకుండా ఏం లేదు. ఓవరాల్గా చూడొచ్చు మీరు కార్ని లోపల ఎంత బాగా డిజైన్ చేశారో అప్పుడులోనే. అండ్ కంప్లీట్గా ఇది బుల్లెట్ ప్రూఫ్ లాగా కనిపిస్తుంది అసలుకి. అప్పుడులోనే ఇప్పుడు మనం వాడే బుల్లెట్ ప్రూఫ్ కార్స్ మెటల్ అనేది ఇంత హార్డ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ మెటల్ కూడా సేమ్ అదే హార్డ్నెస్ ఉంది. బట్ ఇది ఎందుకో పెట్టారు, ఇది ఇక్కడ గ్లాస్ తీసుకోవడానికి అనుకుంటా. ఇక్కడికి వస్తే ఈ సీటింగ్ ఒకసారి చూడొచ్చు. డ్రైవర్ సీటింగ్ ఎలా ఉంటుందో చాలా, అంటే ఇది కూడా స్టీరింగ్ కూడా చాలా పెద్ద సైజ్ ఇచ్చారనమాట. లోపల చూడొచ్చు మీరు, కీ అలానే ఉంది. అండ్ వుడ్తో ఇచ్చారు. లోపలికి ఒకసారి చూపించేందుకు అర్థమవుతుంది. అండ్ లోపల కూడా చూడండి, ఆ జాగ్వర్ కార్కి ఆ రోజుల్లోనే ఆ లేటెస్ట్ టెక్నాలజీ, లైక్ మనం ఎలా అంటే ఏదో ఒక షిప్పింగ్ అండ్ డిఫరెంట్గా ఇస్తాం కదా, అలా ఇచ్చారు. ఏదో ఒక షిప్స్ నడిపేటప్పుడు నేవీలో అలా మొత్తం కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ బటన్స్ కానీ ఆ కీస్ కానీ చాలా అరుదుగా మనకు కనిపిస్తాయి. ఇలాంటి వింటేజ్ కార్స్ కనిపించినప్పుడు డెఫినెట్గా ఆడియన్స్కి ఇష్టం. కాబట్టి వింటేజ్ కార్స్ ఎలా ఉంటాయి లుక్, అప్పుల్లో ఉన్న మనకి పాత హీరోస్ వాడేవాళ్ళు. ఇది మన అంబాసిడర్ కార్ తర్వాత వచ్చిన కార్లు, హమ్మరు అండ్ ఇట్లాంటి పెద్ద పెద్ద షిప్ లాగా ఉండే కార్స్ చాలా వాడారు వాణిశ్రీ గారు.
అండ్ ప్రేమ్ నగర్లో నాగేశ్వర గారు వాడారు. అండ్ అంటే అవన్నీ డిఫరెంట్ కార్స్, బట్ జాగ్వార్ కార్ అనేది ఎక్కడ లేదు. మనం ఏ హీరో దగ్గర కూడా చూడలేదు, మన ఓల్డ్ హీరోస్ దగ్గర కూడా. మనం ఎట్లా ఈ కారు అప్పుడులో ఎక్కలేదు కాబట్టి ఇప్పుడు ఎక్కి చూద్దాం ఎలా ఉందో లుక్ ఒకసారి. సీటింగ్ అప్పుడులో స్పీడ్ 120 ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ పెట్రోల్, ఆర్పిఎం, అండ్ ఇది కీ అనమాట. ఇది కీ, ఇది ఒక బాక్స్ ఇచ్చారు ఇక్కడ ఏదో. అండ్ డిఫరెంట్గా ఇక్కడ ఒకటి ఏదన్నా పెట్టుకోవడానికి మొబైల్స్ అండ్ వ్యాలెట్ పెట్టుకోవడానికి అప్పుల్లో. అండ్ అక్కడ డ్రైవర్ దగ్గర ఒకటి ఇచ్చారు. అండ్ స్టీరింగ్ కూడా చూడండి, వావ్. సో హార్న్ కూడా ఆల్రెడీ లాక్ ఆన్ చేసి ఉందా ఇది? ఓకే. సో ఇది ఓవరాల్ మన కార్. నాకన్నా కూడా విశ్వేశ్వర రెడ్డి గారు వస్తే దీని గురించి ఇంకా బాగా చెప్తారు. ఐ థింక్ దీనికి ఇది కూడా ఇచ్చారనుకుంటా, సన్ రూఫ్ కూడా. అప్పుడు సన్ రూఫ్స్ ఏమో ఇలా ఐరన్తో వచ్చాయి, ఇప్పుడు సన్ రూఫ్స్ అన్నీ కూడా గ్లాస్తో వస్తున్నాయి. ఇది సన్ రూఫ్ కూడా ఇచ్చారనుకుంటా, మేబీ ఆయనకి తెలుస్తుంది కాబట్టి. బట్ చూడండి, ది షేప్ వాస్ అమేజింగ్. బాహుబలిలో దేవసేన ఒక షిప్ మీద వెళ్తారు కదా, సో అలాంటి ఒక షేప్ అనమాట. మేబీ దీన్ని ఏమైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని అలాంటి షిప్ ఏమైనా రెడీ చేయించారో రాజమౌళి గారు అనిపిస్తుంది. చాలా అంటే చాలా వెయిట్ ఉంది నాకు తెలిసేది. ఫైనల్గా చేవెళ్ళ ముద్దుబిడ్డ అక్కడి నుంచి ఎంట్రీ ఇస్తున్నారు, చూడొచ్చు. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఎంతో ఇష్టమైన రాజకీయ నాయకులు అని చెప్పకూడదు, లీడర్ అని చెప్పాలన్నమాట. నిత్యం ప్రజల్లో ఉంటూ, అంటే తనకు అవసరం లేకపోయినా ఏదైనా చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు, బట్ ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే సో విశ్వేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఒక్కసారి దీని గురించి చెప్తా ప్లీజ్, బాగుంటుంది. దీని గురించి సో నాకు బాగా నచ్చింది ఇంట్లోకి రాగానే. ఇది వాళ్ళ ఇంట్లో చాలా కార్ కలెక్షన్స్ ఉంటాయి, వాళ్ళ అబ్బాయి కార్ రేసర్ కాబట్టి, బట్ నాకు నచ్చిన కార్ మాత్రం ఇదే సార్. ఇది నేను ఎక్కడ చూడలేదు సార్. ఏంటి ఇది? జాగ్వార్ కార్. ఇది వెనకది 1939 లా, 1939. ఇప్పుడు కూడా జగార్స్ వస్తున్నాయి. అవునవును. ఇది జగార్స్ రాకముందు అక్కడ వెనకట హైదరాబాద్ లో చాలా వెనకట్ కార్స్ ఉండే. ఎందుకంటే హైదరాబాద్ ఇండియాలోనే అన్నిట్లో ధనవంతమైన, అది వేరే దేశం ఉండే కదా నిజాంలు వీళ్ళందరూ. అవునవును. అయితే ఇది ఫస్ట్ అప్పుడు వెనకట కార్లు అంటే డ్రైవర్ వేరే ఉండేది, దొరలు వెనక కూర్చునేది. ఇది ఫస్ట్ 1939 మోడల్, ఓనరే నడిపించే కార్ అవును. ఆ వెనకట సన్ రూఫ్ ఉండే చూడండి. 1939 లో సన్ రూఫ్ ఉండే. ఓకే. వెనకటి ఇది ఎందుకుండే అంటే మెట్టు ఎక్కుతందుకు కాదు, కానీ ఆ స్టైల్ అట్లా అయిపోయింది. ఇట్లా సెక్యూరిటీ గార్డ్ ఇట్లా నడుచుకోవచ్చు, కానీ ఇది దాని కొరకు కాదు. వెనకట కార్స్ అట్లా ఉండేది. ఎన్నోసార్లు. అయితే మధ్యలో నేను ఇది కొని చాలా ఏళ్ళ కింద, 30 ఏళ్ళ కింద కొన్నా. అప్పుడు వర్కింగ్ కండిషన్లు ఉండే. తర్వాత ఇక నేను మూలకు పడి ఉండే రాజకీయాలకు వచ్చినాక. ఖరాబ్ అయితే మా కొడుకు, పెద్ద కొడుకు, ఆయన ఇంజనీర్, దీన్ని మళ్ళా పార్ట్స్ అక్కడి నుంచి తెప్పించి ఇచ్చేసిండు. టైర్స్ కూడా కనిపించట్లేదు, బ్యాక్ టైర్స్. దీనికి తాళం ఉంటుంది అనమాట, ఓకే. బ్యాక్ టైర్ తాళం ఈ డిజైన్ కొరకు, ఓకే. స్లీక్నెస్. ఆ రోజు డిజైన్ చూడండి ఎట్లున్నా. కానీ రోడ్ క్లియరెన్స్ చాలా కష్టం కదా సార్. దీని మన సాధారణ కార్లు అంటుంటారు రోడ్ క్లియరెన్స్. అంతేనా? సాధారణ కార్లు అంటుంటది రోడ్ క్లియరెన్స్. కొంచెం 1/2 ఇంచ్ తక్కువ ఉండొచ్చు. ఉందా స్టార్ట్? ఈ దర్వాజాలు కూడా ఇట్లా వెళ్తున్నాయి ఉల్టా. ఓకే. ఇప్పుడు చూడండి విశ్వేశ్వర రెడ్డి గారు మళ్ళీ ఎన్నో ఇయర్స్ తర్వాత డ్రైవింగ్ సీట్ ఎక్కారు ఆయన. స్టార్ట్ చేయాలి, చాలా రోజులు స్టార్ట్ చేయక. 1939 వెహికల్. అబ్బా సార్, మీరు ఎప్పుడు ఏ ఇయర్లో కొన్నారు ఇది? ఇది 1997లోనో ఇప్పుడు కొన్నా. 97లో. ఎంత పెట్టుకున్నారు సార్ అప్పుడు ఇది? అప్పుడు కూడా చాలా ఎక్కువ ధర. అందరు అన్నారు ఇది చాలా ఎక్కువ ధర అన్నారు. అప్పుడు 10 లక్షలు పెట్టుకున్నా అప్పుడు. అబ్బా. కానీ ఇప్పుడు ₹1,00,00,000 కంటే ఎక్కువ ఉంటుంది. ₹1,00,00,000. అవును, వింటేజ్ కార్ కాబట్టి. ఇదేంటంటే సైడ్ చూపెడుతుందుకు వెళ్తుందా, అది వస్తే ఇది బయటకు వస్తుంది అన్నమాట. ఇట్లా రైట్ టర్న్ చేస్తున్నా అంటే ఇది బయటకు వస్తుంది. ఓకే, ఆటోమేటిక్ వచ్చేస్తా. ఓకే, వస్తుందా? ఇగో రైట్ టర్న్ చేస్తుంటే ఇది ఇట్లా బయటకు వస్తుంది అండ్ అట్లా పోతుంది. ఇండికేటర్, ఇదే ఇండికేటర్ అనమాట. ఇది మంచి ఇండికేటర్ ఈ రోజుల. అండ్ సూపర్. ఫ్యూయల్ పెట్రోల్. ఓకే. ఎంత వస్తుంది సార్ మైలేజ్? ఇది ఒక 2-3 5 కిలోమీటర్స్ 5-6 వస్తుంది. సో దిస్ ఇస్ డిక్కీ. అవును. వావ్. డిక్కీలో కూడా అన్ని పార్ట్స్ ఉన్నాయి, చూద్దాం.
కానీ సన్ రూఫ్ పెట్టింది గ్రేట్ అసలు అప్పుల్లో. నాకు 2 ఉన్నాయి. నా ఇచ్చిందంటే ఇంకోటి కొనాలని, అది అక్కడ ఉన్నది. ఓకే, దాంట్లో ఇది ఇట్లా వెళ్తుంది. కొన్నిటికి ఇక్కడ సీట్లు కూడా ఉంటాయి. ఇది తీస్తే ఇక్కడ కూర్చుంటందుకు సీట్ కూడా ఉంటుంది కొన్నిటికి. ఈ మోడల్స్ లేదు. ఇస్మే వావ్, ఇందులో టూల్ బాక్స్ చూడండి అప్పుడు ఎలా ఇచ్చారు. కార్ కి ఏది వచ్చినా గానీ మొత్తం చెక్ చేసుకొని ఇట్లుంటే అదే ఏదైనా టెక్నాలజీ అప్పుడు డిజైన్ ఓపిక తోటి డిజైన్ అసలు ఎవరు చేస్తారు ఇట్లా. ఇదంతా మీరు చేయించారా మెరూన్ కలర్? మీకు ఇది తర్వాత చేపించిండు అంటే 4 ఏళ్ల కింద. 4 ఏళ్ళు కాదు, 3 ఏళ్ల కింద మా కొడుకు వెయిట్ ఉండదు తెలుసా. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా ఇంత వెయిట్ ఉండదు. ఓకే, కానీ మీకు బైక్స్ అంటే ఇష్టమా సార్? బాగా బైక్స్ అంటే ఇష్టం. ఇవన్నీ మా కొడుకులే. నా బైక్ కిదరే నా ఏమో రాళ్ళలో నుంచి రప్పల నుంచి పోయేది బైక్స్. ఇవి స్ట్రీట్ బైక్స్ అంటారు. పెద్ద బాబు నాదేమో 2 కొడుకులే. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు 3 కొడుకులు? ఒక ఆయనేమో ఇంజనీర్, నా కంపెనీ చూసుకుంటుండు. ఫస్ట్ ఆయన. ఇంకో ఆయన బిజినెస్ చేసిండు. ఓకే, ఆయన నా రిటైర్మెంట్ హోమ్స్ బిజినెస్ అది మొదలు ఇప్పుడే. తర్వాత అపోలో డయాగ్నోస్టిక్స్ లా పనిచేస్తాడు. ఓకే, అండ్ 3వ ఆయన ఇప్పుడే మెడిసిన్ కంప్లీట్ అయింది. ఆయన కార్లు అంటే పెద్ద ఇష్టం లేదు. కార్లు ఎందుకు కొనుక్కోవాలి, మళ్ళీ పార్కింగ్ ఎక్కడ చేస్తాము, ఏమంటే ఊబరో అదే ఓలాను. ఈయనకి ఎంత ఇష్టమో ఆయనకు అసలు కార్లు ఇది ఒక పెద్ద హెడేక్. దీనికి ఆయన కార్లో ఓనర్షిప్ అట్లా ఇంట్రెస్ట్ ఉంది. మెడికల్ ఫీల్డ్ కి వచ్చింది 3వ బాబు ఒక్కళ్ళే. ఓకే, సూపర్. సో ఇవన్నీ మీకు ఇష్టమా? బాగుంది సార్ లైఫ్. ప్రశాంతంగా ఎంత టెన్షన్స్ ఉండి ఇంటికి వచ్చినా కానీ నిద్రపోవచ్చు మీ ఇంట్లో. ఎందుకంటే పట్టాలి కదా, కాదు పట్టనియాలి కదా. ఎన్ని టెన్షన్స్ ఉందా మీ ఇంట్లో పడుకుంటే హ్యాపీగా రిలీఫ్ గా బయట పడుకుందా చాలు. ఎందుకంటే మొత్తం రాక్ న్యాచురల్ గా, నో ఆర్టిఫిషియల్ లైఫ్. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. అదేదో అక్కడికి వెళ్తే బొర్రా కేవ్స్ లోపలికి వెళ్ళినట్టుంది నాకు. అంత న్యాచురల్ గా డిజైన్ చేశారు హౌస్. ఇది పక్కా మొత్తం మీ ప్లానే? అవును, ఈ కింది మీది యాక్చువల్లీ ఇల్లు ఆడదన్నమాట. ఇదంతా బేస్మెంట్. అవును, ఇక మట్టిగా నడుతుంది చూడు, కార్ అంత వరకు పోయేది. ఓకే, ఇప్పుడు ఇత్తవి బేస్మెంట్ నేను తర్వాత 15 ఏళ్ల కింద చేపించిన. ఓకే ఓకే, సూపర్. సో నిజంగా ఆయన పర్సనల్ లైఫ్ కి ప్రొఫెషనల్ లైఫ్ కి అసలు సంబంధమే ఉండదు. బట్ నా పర్సనల్ అన్ని హాబీ కూడా నాకు బోటింగ్ అంటే ఇష్టం. కొట్పల్లిలో బోటింగ్ పెట్టిన. నాకు ట్రెక్కింగ్ అంటే ఇష్టం. మా పిల్లలను శివాజీ ఫోర్ట్లకు ట్రెక్కింగ్ తీసుకుపోతాను. ఇవన్నీ కూడా నా హాబీస్. ఇవన్నీ కూడా రాజకీయాలకు వాడతా. నాకు సైంటిఫిక్ ఇంట్రెస్ట్, బయోగ్యాస్ ఉంది, బయోగ్యాస్ చేస్తా. సాధ్యమైనంత వరకు నా ఇంట్రెస్ట్లు రాజకీయాలలో కూడా వాడుతుందా టైం దొరికినప్పుడల్లా? టైం కాదు, అది పనిబడి. ఇప్పుడు బోటింగ్ నాకు ఇష్టం. ఇప్పుడు బోటింగ్ వల్ల వందలాది మందికి లాభం అవుతుంది, ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. ట్రెక్కింగ్ ఏమో దాంతో లాభం ఏమి లేదు. సో ఇంత పెద్ద ఇంట్లో ఎక్కువ మీరు స్పెండ్ చేసే టైం ఎక్కడ? ఓకే, నాకు ఇక్కడ కూర్చుంటే చాలా రిలాక్స్ మీద ఇక్కడ కలుస్తానికి ఇక్కడే. ఓకే, ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేయను. సో ఎక్కువ సార్ పర్సనల్ లైఫ్ ఎవరికి తెలియదు. చాలా మంది చెప్పారు నాకు. అట్లీస్ట్ మీరైతే కొంచెం ఈజీ యాక్సెస్ ఉంటుంది, కొంచెం చెయ్యొచ్చు, బాగుంటుంది. అసలుకి ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అండ్ ఆయన ఎక్కువ దేంతో స్పెండ్ చేస్తారు అండ్ ఇంట్లో ఎలా ఉంటారు అనేది చాలా మంది అడిగారు. కాబట్టి ఒక చిన్న ప్రయత్నం. బట్ ఇంటికి గేట్లు ఉన్నాయి చూసినా, తెలుసు గేట్లు. సో ఇంత పెద్ద ఇంటికి గేట్లు కూడా ఉండవు, ఆల్వేస్ ఓపెన్ అనమాట, ఎప్పుడైనా రావచ్చు. కానీ నేను పని ఉంటే ఆఫీస్లోనే కలుస్తాను. పర్సనల్ ఇష్యూస్ ఉంటేనే దగ్గర ఉంటే ఇక్కడ కలుస్తాను. అన్ని పనులకు ఆఫీస్లోనే కలుస్తాను. ఓకే, సూపర్. సో ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.